ఓ ప్రైవేటు కళాశాల మోసం 100 మంది విద్యార్థులను రోడ్డున పడేసింది. కోట్ల రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం తీసుకున్న డబ్బులు చెల్లించడంలోనూ జాప్యం చేస్తుంది. న్యాయం కోసం విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసే స్థాయికి వెళ్లినా పరిష్కారం మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద బుధవారం గందరగోళం చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన ఫాతిమా కళాశాలలో 2 ఏళ్ల క్రితం చదివి మోసపోయిన విద్యార్థులు విశ్వవిద్యాలయం భవనంపైకి ఎక్కారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకుంటే దూకి చనిపోతామని హెచ్చరించారు. చివరకు పోలీసుల హామీతో వారు కిందకి దిగారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవిరాజు విద్యార్థులతో సమస్యపై చర్చించారు. ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము ఏం చేయలేమని చేతులెత్తేశారు. ఉపకులపతి మాటలతో ఏడాది కాలంగా పోరాటం చేస్తున్న ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమే అనే విషయం తేలిపోయింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లేకుండా 2015-16లో వైద్య విద్య సీట్లు భర్తీ చేయడం వల్ల విద్యార్థులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూస్ పేపర్లో హోల్డింగ్ వచ్చింది, మీ కాలేజ్కి పర్మిషన్ లేదు, వెంటనే మీరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి, యాజమాన్యం డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి వస్తే, మా యాజమాన్యం మాకు అలా చేయకుండా మీకు మేము పర్మిషన్ తీసుకొస్తాము, మీకేం భయపడకండి అని చెప్పి కోర్టులో కేసు వేద్దామని చెప్పి మాతో సంతకాలు పెట్టించుకొని కోర్టుకు వెళ్ళాము. కోర్టులో కూడా మేము ఓడిపోవడంతో మీ విద్యార్థులకు మేము న్యాయం చేస్తాము, మీ అందరినీ రీలొకేషన్ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీ ఇచ్చారు కానీ ఏం జరగలేదు. 2 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు చిన్న రెస్పాన్స్ కూడా లేదు మా మీద. మేము ఏమైపోవాలి, మాకు అసలు నీట్ కూడా రాయలేదు. మేము వాళ్ళు హామీ ఇచ్చారని నీట్ రాయిపోతే ఇప్పుడు ఎక్కడా జాయిన్ అవడానికి లేదు. ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది ఇక్కడ, మేము అక్కడ అందులో పార్టిసిపేట్ చేయడానికి కూడా మాకు హక్కు లేదు అసలు. సీఎం గారు December 22 మాకు హామీ ఇచ్చారు. దాని తర్వాతనే కామినేని గారు సెంట్రల్లో లెటర్ ఇచ్చి వచ్చారు. ప్రతి మంది 10 మందిని గవర్నమెంట్ కాళ్ళు రీలొకేట్ చేశారని. ఇప్పటి వరకు ఆ హామీ పూర్తి కాలేదు. మేము ఆ హామీ పూర్తి చేస్తారనిలోనే ఉండిపోయి వేరేదేం చూసుకోలేదు. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో వస్తువులు లేవని 2015-16లో సీట్ల భర్తీకి ఎంసీఐ అనుమతి నిరాకరించింది. కాలేజీ యాజమాన్యం మాత్రం 100 సీట్ల భర్తీకి అనుమతి ఉందని, ఇలాంటి సమస్య 2014-15లో వస్తే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నామని, విద్యార్థులు ఇబ్బంది లేకుండా చేరవచ్చని హామీ ఇచ్చింది. యాజమాన్యం మాటలతో విద్యార్థులు చేరారు. ఏడాది పాటు కోర్సు నిర్వహించారు. చివరకు సుప్రీంకోర్టులో కళాశాలకు చుక్కెదురు కావడం వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నో కష్టాల కోర్చి తమ పిల్లలను ఏడాది పాటు చదివించామని, లక్షల ఫీజులు చెల్లించామని తల్లిదండ్రులు వాపోతున్నారు. 2 ఏళ్లుగా తమ పిల్లలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఫీజులు కాంపెన్సేషన్తో సహా రీఫండ్ చేస్తూ విద్యార్థులకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవలసిందిగా హైకోర్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ ప్రభుత్వం కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరూ ప్రతి ఒక్కరు న్యాయం చేస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పినారే తప్ప ఈ పొద్దుటి వరకు మనకు సీట్లు రాలేదు. ఈ రోజు కొత్త బ్యాచ్కు సెలక్షన్ ఇక్కడ జరుగుతుంటారు సార్. మా బ్యాచ్ ఏం వాళ్ళకు చేసినారు సార్. వైద్య విద్యార్థుల ఆందోళనను తప్పుపట్టలేమని, అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవిరాజు చెప్పారు. ఎంసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లి ఫాతిమా కళాశాల 2015-16 విద్యార్థులకు ఏ విధమైన అనుమతులివ్వలేమని చెబుతూ కళాశాల తప్పిదాన్ని చూపించిందని వివరించారు. అందువల్ల విద్యార్థులకు ఏ విధమైన అవకాశాలు ఇక లేవని స్పష్టం చేశారు. ఒక కళాశాల మూసివేసినప్పుడు మాత్రమే విద్యార్థులకు యూనివర్సిటీ న్యాయం చేయగలదని, అందుకు భిన్నంగా ఆ కళాశాల ప్రస్తుతం నడుస్తోందని రవిరాజు అన్నారు. సచివాలయంలో ఈ అంశంపై మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు కట్టిన డబ్బులను వెనక్కి ఇప్పించే విషయంలో మాత్రమే తాము కొంతవరకు న్యాయం చేయగలమని, వారికి విద్య అందించడం తమ పరిధిలో లేదని చెప్పారు. కోర్టు ఆర్డర్ ప్రకారం వీళ్ళందరినీ జూలై 2016లోనే మనం కాలేజీ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్డర్, యూనివర్సిటీకి సంబంధించిన ఆర్డర్ కాదు. మనం వేరే ఇండిపెండెంట్గా ఏమి డెసిషన్ చెప్పడానికి వీలు పడదు. విద్యార్థులకు కేవలం ఆర్థికపరమైన న్యాయం యాజమాన్యంతో మాట్లాడి చేస్తామని, ప్రభుత్వం ఇస్తున్న హామీనైనా త్వరగా నెరవేర్చితే విద్యార్థులు ప్రత్యామ్నాయ చదువులకు వెళ్లే అవకాశముంటుంది.